ఏపీలో 2018 గ్రూప్ 1 అధికారులను మూకుంబడి బదిలీ చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో 26 మంది ఆర్టీఓలను జీఏడీకి అటాచ్ చేశారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రధాన్య పోస్టుల్లో నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ 1 అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, 2018 గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి అప్పట్లో మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి దీంట్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. ఈ పైరవీలు తర్వాత అనేకమైన డబ్బులు మారడం వల్ల తమకు న్యాయం జరగలేదు, అనర్హులు ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు సంపాదించారని చెప్పి పలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ మూల్యాంకనం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిపుణులతో ఈ సంబంధించినటువంటి వాటిని కూడాను పరిశీలన చేయాలా ఫోరెన్సిక్ నిపుణులతో అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు చేసింది. ఈ రేపు నెల 16వ తేదీలోగా దీనికి సంబంధించినటువంటి చిట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటితో పాటు ప్రస్తుతం ఈ గ్రూప్ 2018 గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి అధికారులందరినీ కూడాను ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో నియామకం చేయాలా అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఏపీ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి. దీంతో ఏపీ హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎస్ ను నేరుగా వచ్చి దీనికి సంబంధించి కోర్టు ధిక్కరణ మీరు ఎందుకు పాల్పడ్డారో దానికి సంబంధించినటువంటి ఎందుకు మీరు చర్యలు తీసుకోవద్దో ఆన్సర్ చేయాలా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీనితో సిఎస్ విజయానంద్ ఈ రోజు ఏపీ హైకోర్టుకు వచ్చి ఆయన స్వయంగా వచ్చి దానికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే పోస్టింగ్లలో ప్రాధాన్యత లేనివి ప్రాధాన్యత ఉన్నవి అనేటువంటి డిఫరెన్స్ లేదని చెప్పినా కూడా దాని మీద కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి మీరు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అప్రధాన ఉన్నటువంటి పోస్టులకు వాళ్ళని బదిలీ చేసినట్టుగా హైకోర్టు రిజిస్ట్రార్ కు దానికి సంబంధించిన రిపోర్టు ఇవ్వాలా అని చెప్పేసి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 26 మందిని 2018లో గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి ప్రాధాన్యత కలిగిన పోస్టులో ఉంటుంది వారిని అందరినీ కూడా జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో చూస్తే కనుక ఆర్డీఓ కుప్పంకు పనిచేస్తున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి ఈయన ఆర్డీఓ ఉంటున్నాడు. ఆయనతో సహా మొత్తం అందరినీ కూడాను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2018లో దీనికి సంబంధించినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను వీళ్ళందరినీ కూడాను ఈ విధంగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోనే వీళ్ళను కొనసాగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడాను హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం సబ్మిట్ చేయనుంది. థాంక్యూ విజయ్ చంద్రన్.